మిత్రులందరికీ స్వాగతం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఒక ట్రావెల్ వీడియోని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే నల్లగొండ పట్టణానికి ఆనుకొని పానగల్ అనే ఒక గ్రామం ఉంది. ఒకప్పుడు కొద్దిగా దూరంగా ఉండేది, ఇప్పుడు పట్టణంలో కలిసిపోయింది. ఈ గ్రామంలో రెండు చరిత్ర ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఈ రెండు చరిత్ర ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ రెండు, ఒకటి పచ్చల సోమేశ్వరాలయం, రెండోది ఛాయా సోమేశ్వరాలయం. ఈ ఛాయా సోమేశ్వరాలయం అన్నది చాలా చరిత్ర ప్రసిద్ధమైనది. ఎందుకంటే 1140-1200 ప్రాంతంలో ఈ దేవాలయాన్ని కందూరు చోళులు కట్టించారు. కాకతీయ శిల్పకళా శైలితోటి ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం ఒక పెద్ద ఆర్కిటెక్చరల్ వండర్. అంటే నిర్మాణ శైలిలో, వాస్తు శిల్పంలో ఇది ప్రసిద్ధి పొందినది. అది ఎట్లాగంటే ఇక్కడ శివలింగం గర్భగుడిలో నీడ రూపంలో ఉంటుంది. అందుకే దీన్ని ఛాయా సోమేశ్వరాలయం అంటారు. ఇది కూడా త్రికూటాలయం, అంటే 3 వైపుల ఆలయం ఉంటుంది. ఒకవైపు ఈశ్వరుడు, ఒకవైపు బ్రహ్మ, మూడో వైపు సూర్యుడు ఉంటారు. మధ్యలో రంగమండపం లాగా ఒక రంగస్థలం ఉంటుంది. ఒకవైపు నుంచి మనం వెళ్తాం అన్నమాట. ఇలా ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మీకు పగలు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నీడ ఒక శివలింగం రూపంలో ఒక స్తంభంలాగా గర్భగుడిలో పైకి కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఎటువైపు నుంచి చూసినా, ఉదయం చూసినా, సాయంత్రం చూసినా, ఎప్పుడు చూసినా నీడ అలాగే అక్కడే ఉంటుంది. అంటే ఏ స్తంభం నీడ అందులో పడుతుందో తెలియదు. అలా నీడ పట్టేటట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి శిల్పకళ చాలా గొప్పది, వాస్తు కళ చాలా గొప్పది. ఎంతో కాలం సూర్యగమనాన్ని స్టడీ చేసి దానికి అనుకూలంగా దీన్ని నిర్మిస్తే తప్ప అది సాధ్యం కాదు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆలయాన్ని గురించి నేను డాక్యుమెంటరీ తయారు చేశాను. నల్లగొండ పట్టణానికి, ఆ పానగల్ గ్రామానికి వెళ్ళి, పానగల్ గ్రామంలో ఆ ఆలయం ఎలా ఉంటుంది, దాని ఛాయారూపం ఎలా ఉంటుంది, అలాగే అక్కడ ధ్వంసమైనటువంటి వేరు విగ్రహాలు ఎలా ఉన్నాయి, నంతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు చూపించాను. మీరు తప్పనిసరిగా చూడండి. రండి పోదాం, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఛాయా సోమేశ్వరాలయ ప్రవేశ ద్వారం. ఈ ప్రవేశ ద్వారం నుంచే చాలా దగ్గరలోనే ఈ ఆలయం ఉన్నది. ఇది ప్రధానంగా శివాలయం. ప్రధానంగానే ఎందుకంటున్నానంటే ఇది త్రికూటాలయం. 3 దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉంటారు. అయినా కానీ ఛాయా సోమేశ్వరాలయం పేరుతోటే ఇది ఇక్కడ ఉన్నది. ఇట్లా వస్తుంది, రికార్డ్ అవుతుంది. అది మిత్రులారా, మీ ఎదురుగా కనిపిస్తూ ఉన్నది ఛాయా సోమేశ్వరాలయము. ఇది కుందూరు చోళుల కాలంలో నిర్మించినటువంటి ఆలయం. 11-12 శతాబ్దాల మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది త్రికూటాలయము అయినా కూడా ప్రధానంగా అది శైవాలయము. ఇందులో త్రికూటం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉంటారు. ఇందులో 3 వైపుల ఆలయం ఉంటుంది. మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం, అక్కడ వేదిక, రంగవేదిక ఉంటుంది. అటుపక్క శివాలయం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఛాయా రూపంలో ఉంటాడు శివుడు. ఛాయా రూపంలో ఉంటాడు, అంటే నీడ రూపంలో ఉంటాడు అన్నమాట. గర్భాలయంలో
కేవలం నీడ రూపంలోనే శివుడు కనిపిస్తాడు, అంటే శివలింగం కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏ సమయంలోనైనా సరే నీడ ఎప్పుడూ చెదరకుండా అలాగే ఉంటుంది. ఇది ఒక ఆర్కిటెక్చరల్ వండర్ అన్నమాట. ఆర్కిటెక్చరల్ వండర్ అంటే శిల్పకళ పద్ధతిలో సూర్యుడు కిరణాలు ఏ స్తంభం మీద పడి ఏ స్తంభం నీడ గర్భాలయంలో పడుతుందో మనం గుర్తుపట్టలేము. దీనికి చాలా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కూడా చేశారు, కానీ ఇప్పటికి కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఈ శివాలయం పక్కన ఇక్కడే మనకి ఇక్కడ ఇటీవల కాలంలో దీన్ని బాగా అభివృద్ధి చేశారు. ఒక సరస్సు కొలను ఏర్పాటు చేశారు. చుట్టూరు మనకి వరి పొలాలు కనిపిస్తాయి. వరి పొలాల మధ్యలో దీన్ని కట్టారు. ఇక్కడ మనకి నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధమైనటువంటి ఉదయ సముద్రం కూడా దీనికి చాలా దగ్గరలోనే ఉంటుంది. 11వ శతాబ్దం నాటి శిల్పకళను మనం ఇక్కడ చూడవచ్చు. రండి లోపలికి వెళదాం. ఈ లోపల ఈ చుట్టూ పరిసరాలు కూడా మనం గమనించవచ్చు. ఇక్కడి నుంచి ఆలయంలోకి రండి, పోదాం. నిలబడమ్మా. రండి ఆలయంలో. 11th సెంచరీ. అదే సార్ ఇట్లా పోతే సిస్టమ్ ప్రకారం సార్ ఇట్లా లేదంటే ఇట్లా వెళ్దాం. ఇది టిపికల్గా కాకతీయ శైలి. కాకతీయుల ఎక్కువ గుడులన్నీ కూడా ఇలాంటి శైలిలోనే మనకు కనిపిస్తుంటాయి. ఇదే కాకతీయ శైలిని ఎన్టీ రామారావు కావాలని చెప్పి మన పబ్లిక్ గార్డెన్లో కట్టినటువంటి తెలుగు లలిత కళాతో ఉంటాయి. ఈ క్రమం ఇది కూడా కాకతీయ శైలికి గుర్తు. కింద చూడండి, ఆలయం కింద ఈ నక్షత్ర రూపాలు కూడా కాకతీయుల గుడులలో చాలా గుడులలో ఈ నక్షత్ర రూపాలు మనకు కనిపిస్తాయి. రావి చెట్టుకి ఆను కట్టడం అన్నది మన సంప్రదాయంలో చాలా విశేష సంప్రదాయం. ఈ అన్ని ఉపాలయాలు ఇవి. ఈ ఉపాలయాల్లో ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు ఈ రెండిటికి లేవని మనకు కనిపిస్తూ ఉన్నది. మిత్రులారా, ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా పరిశీలించి చూడండి. మిత్రులారా, ఇక్కడ మనం లోపలికి వస్తూనే కుడిపక్క ఒక శాసనం మనకు కనిపిస్తుంది. ఈ లిపి ఇది కన్నడము తెలుగు లిపి కలిపి ఉన్నటువంటి కాలం నాటి లిపి. ఈ ఆలయానికి చరిత్రకు సంబంధించిన విశేషాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇక్కడ మధ్యలో ఈ రంగ ప్రదేశం మనకు కనిపిస్తుంటుంది. ఈ త్రికూటాలయంలో ఇటు ఎడం పక్కన ఛాయా సోమేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో విష్ణు ఆలయం, ఇటుపక్క బ్రహ్మకు సంబంధించిన ఆలయం కనిపిస్తుంటుంది. ఇక్కడ ఛాయా సోమేశ్వర దేవాలయానికి ఎదురుగానే నంది ఇలా కనిపిస్తుంది. ఈ స్తంభాలు చూస్తే ఇది టిపికల్గా కాకతీయుల కాలం నాటి ఈ స్తంభాల్లో ఈ శిల్పము, ఈ శైలి మనం స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. అంతేకాకుండా ఈ నల్లరాయి గ్రానైట్లో నుంచి దీన్ని తయారు చేయటం అన్నది కూడా ఇది ఆ కాలంలో రామప్ప దేవాలయానికి కూడా ఇలాగే రెండు రకాలు, ఒకటి నల్ల గ్రానైటు, ఆ తర్వాత నల్ల గ్రానైట్తో పాటు ఇసుకరాయి, లోకల్గా దొరికే ఇసుకరాయి కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది.
అటుపక్క ఇటుపక్క లోపలికి వెళ్తూనే ఇటుపక్క ఒక వితర్ది ఇటుపక్క ఒక వితర్ది మనకు అరుగులాగా కనిపిస్తాయి. ఇవి కూడా 1000 స్తంభాల గుడిలో కూడా ఇలాంటి నిర్మాణం మనం గమనించవచ్చు. ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు శివుడు కనిపిస్తున్నారు. శివలింగం తర్వాత పెట్టినవి. ఇది గర్భాలయం. కింద మనకి శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, గమనిక చూడొచ్చు. మీకు మధ్యలో వెనక గోడ భాగంలో చూడండి క్లియర్లో కూడా ఇక్కడ చూస్తే మీకు అక్కడ మధ్యలో క్లియర్గా ఈ కెమెరా మధ్యలో నీడ కనిపిస్తుంది చూడండి. ఈ నీడ 24 గంటలు అంటే పగలు 12 గంటలు కూడా ఈ నీడ అలాగే అక్కడే ఉంటుంది. ఈ వెనక మనకి స్తంభాలు 2 స్తంభాలు, ఇక్కడ 2 స్తంభాలు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చూడండి మీరు ఈ 2 స్తంభాలు, వెనక ఉన్నటువంటి 4 స్తంభాలు, ఆ వెనక 2 స్తంభాలు ఉంటాయి. మీకు సూర్యకిరణాలు ఇటువైపు నుంచి సూర్యకిరణాలు వస్తాయి, ఇటువైపు నుంచి సూర్యకిరణాలు వస్తాయి. అయితే ఈ సూర్యకిరణాల నీడ ఎటువైపు నుంచి వచ్చే కిరణాలు దీని మీద ఎట్లా పడతాయో మనం చెప్పలేము. కరెక్ట్గా గోడ మీద చూస్తే మీకు నిలువుగా ఒక నీడ కనిపిస్తుంది కదా, ఆ నిలువు నీడే ఛాయాలింగం అంటారు. అంటే శివలింగం మనకి సైకత లింగం ఉంటుంది, హిమలింగం ఉంటుంది, శిలతో చేసినటువంటి లింగం ఉంటుంది, వాయులింగం కూడా ఉంటుంది. వాయులింగం అంటే కనిపించదు. అట్లా వివిధ రూపాల్లో శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి లింగము ఛాయా రూపంలో ఉన్నటువంటి లింగము, అందుకే దీన్ని ఛాయా సోమేశ్వరాలయం అంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా పూర్తిగా కాకతీయ నిర్మాణాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కింద మాత్రం మనకి కింద ఆ జ్యోతి పక్కన ఉన్నది ఒక శివలింగం మీకు కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులారా. అందుకే దీన్ని ఛాయా సోమేశ్వరాలయం అంటారు. చుట్టూ ఒకసారి తిరిగి చూసి వద్దాం. నాగ ప్రతిమ, నాగపూజ అన్నది తెలుగు వాళ్లకు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నదని మనకి తెలిసినటువంటి విషయం. ఇది బ్రహ్మ. ఇక్కడ గర్భాలయంలో మనకి బ్రహ్మ కనిపిస్తాడు. నంది చాలా సూక్ష్మ రూపంలో మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క శివాలయంలో చాలా పెద్ద నందులు కనిపిస్తాయి. అది ఛాయా సోమేశ్వరాలయంలో గర్భాలయం. అది ఎదురుగా ఉన్న దీనికి ఇది విష్ణుమూర్తి. నల్లగొండ పట్టణానికి చెందినవారు కనుక ఈ ఆలయం గురించి స్థానికంగా ఏం చెప్పుకుంటున్నారో ఒకసారి వివరించి చెప్పండి సార్. ఇది కాకతీయుల. మీ పేరు? నా పేరు సుదర్శనాచార్య అండి. సుదర్శనాచార్య. ఏం చేస్తుంటారు ఇక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. ఓకే, చెప్పండి సార్. ఇది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్. ఇది కాకతీయుల కాలం నాటి రేనాటి చోళుల కాలం నుంచి ఉన్నటువంటి శివాలయం సార్. దీన్ని త్రికూట ఆలయం అని అంటారు. త్రికూట ఆలయం అంటే 3 కూటాలతో ఉన్నటువంటి ఆలయము. ఇటువైపు ఉన్నటువంటి ఉత్తరం వైపు ఉన్నటువంటిదేమో శివలింగం ఉంటుంది, శివుడి ఆలయం ఉంటుంది. మనకి ఎదురుగా ఉన్నటువంటి ఆలయాన్ని బ్రహ్మాలయం అంటాం సార్. మనకి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆలయం దీన్ని యాక్చువల్గా విష్ణు ఆలయం అన్నారు, కానీ అప్పుడు సూర్యుడు ఉన్నటువంటి దేవాలయం కాబట్టి సూర్య దేవాలయంతో చేస్తూ ముస్లింస్ పరిపాలించేటటువంటి ఆ సమయంలో దాంట్లో ఉన్నటువంటి సూర్య చక్రాన్ని డ్యామేజ్ చేశారు సార్. చేయడం వల్ల అది కొంతవరకు లోపభూయిష్టంగా. అవును. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఆలయం ఏంటంటే ఛాయా సోమేశ్వరాలయం కాబట్టి ఆ శివుడి యొక్క పై భాగంలో మొత్తం ఛాయ పడుతుంది. అయితే మనం ఎటువైపు అయితే నిలబడితే అటువైపే మనకి మామూలుగా సూర్యుడి యొక్క నీడ కనిపిస్తుంది. కానీ ఈ గుడిలో ఎక్కడ నిలబడ్డా కానీ మీరు ఎటువైపు అయితే నిలబడితే అటువైపే ఛాయ మీకు కనిపిస్తుంది. కానీ ఆ గుడిలోకి వచ్చిన తర్వాత మీరు ఇటువైపు ఉంటేనేమో వ్యతిరేక దిశలో కనిపిస్తుంది, అటువైపు ఉంటే ఇటువైపు వ్యతిరేక దిశలో కనిపిస్తుంది. మొత్తానికి నీడ ఉంటుంది. ఎప్పుడు నీడ ఉంటుంది. మనిషి యొక్క నీడ కూడా మనం ఏ వైపు ఉంటే ఆ వైపు నీడు కాకుండా దానికి వ్యతిరేకమైన భాగంలో కనిపిస్తుంది. అయితే ఇది కూడా సార్, దీన్ని కూడా ఛాయా ప్లేస్ అంటారు సార్. ఛాయా స్థానం అంటారు. మామూలుగా మీరు అక్కడ మీరు మేడ నిలబడ చూడండి, ఒకటే నీడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఛాయ పెట్టండి, మీకు ఇక్కడ 7 ఛాయలు వస్తాయి సార్.
7 ఛాయలు వస్తాయి. మీరు గమనిస్తే 7 ఛాయలు వస్తాయి. కరెక్టే, 7 ఛాయలు వస్తాయి, కనిపిస్తున్నాయి. దీని సూర్యుడికి ఉన్నటువంటి రథాలకి ఉన్నటువంటి గుర్రాలు 7 సప్తవర్ణాలలో ఉంటాడు కాబట్టి మనకి ఇంద్రధనుసులో ఉన్నటువంటి రథాలు కూడా ఆ విధంగా ఎక్కువ నీడలు కనిపిస్తున్నాయి. కాలు నీడలు ఎక్కువ 7 కనిపిస్తాయి సార్ మనం అబ్జర్వ్ చేస్తే. అందుకనే దీన్ని సూర్య సిద్ధాంతం బేస్ చేసుకొని చేసింది కాబట్టి ఆ సూర్యుడి యొక్క ఛాయ ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని ఛాయ సోమేశ్వరాలయం అని అంటారు. బాగుందండి, మంచిగా. నాకు అర్థం కాలే ఇక్కడ 7 ఎక్కడ వస్తున్నాయి నీడలు. మీరు చూడండి నాకు ఇప్పుడు ఇగో మీరు చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు. ఎన్ని నీడలు వచ్చాయి? మీరు కాలేజీ పెట్టండి, ఒకటే నీడ వచ్చింది కదా, ఇంక వేరే నీడలే కనిపిస్తున్నాయా? ఇప్పుడు భరత్ నువ్వు పెట్టరా, ఇప్పుడు ఎన్ని మీరు కింద పెట్టి కాలు పెట్టు, ఎన్ని కనబడుతుంది? కొంచెం కాలు పైకి లేపు, చూడండి ఎన్ని వస్తున్నాయి. నాకు అసలు ఏం కనపట్ల. ఇందులో కనిపిస్తున్నాం చూడండి అక్కడ ఇంకా ఎన్ని వస్తున్నాయి? అటొకటి 7 రంగులు వస్తాయి. 4 వైపులు కనపడుతున్నాయి. 7 వైపులు వస్తాయి. నీడలు స్పష్టంగా కనపడుతుంది. అటు ఇటు కనపడుతుంది. ఇక్కడ ఒక నీడ, ఇటు ఒక నీడ కనపడుతుంది. 7 ఛాయలు కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటంటే సూర్య సిద్ధాంతాన్ని బేస్ సూర్యుడు కిరణాలు అటువైపు నుంచి ఇటువైపు నుంచి అన్ని వైపు నుంచి వస్తాయి. దానివల్ల అట్లా కనిపిస్తుంది అనమాట. చిన్నగా చూస్తే ఇదన్నమాట. ఇక ఇప్పుడు నేను ఇట్లా పెట్టాక ఎన్ని కనిపిస్తున్నాయి? ఇప్పుడు మీరు ఇది దాటి ఈ బేస్ దాటి మీరు అడిగితే ఒకటే కనిపిస్తుంది. ఇటు నుంచి వెళ్తురు వస్తుంది కదా, అది కారణం. ఇదన్నమాట. ఇక్కడ చూడండి 7 సప్తవర్ణాలు వస్తాయి అన్నమాట. అది దీని అందుకనే ఛాయ సోమేశ్వరాలు అని అంటున్నారు. సరే, మనం ఒకసారి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇవి శివ ఆలయంలో ఉండే ఈ శిథిల శిల్పాలు చూడండి. ఇక్కడ నందులు అద్భుతమైన శిల్పాలు ఎట్లా శోభ కలిగిస్తున్నాయి, ఇలా కలిగిస్తున్నాయి చూడండి. ఈ అద్భుతమైనటువంటి డిజైన్, ఈ డిజైన్ రామప్ప దేవాలయంలో ఉన్న నందికి కూడా ఇలాంటి డిజైన్ మనం చూడొచ్చు. కానీ అప్పట్లో ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి మొత్తం పాడి చేసేస్తారు. అంటే కావాలని ఇరగొట్టినట్టు ఇగో ఈ రంధ్రం చూస్తే మనకి స్పష్టంగా అది కావాలని పగలగొట్టి దాంట్లో పెట్టి ఇరగొట్టినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా స్పష్టంగా మనకి అది కావాలని ఇరగొట్టిన ఈ తీరు చాలా స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ మనం. స్పష్టంగా కనపడుతుంది అది కావాలని ఎలా ఇరగొట్టారో. ఇది ఇక్కడ చూడండి, ఇది ఈ ఘాటు ఎట్లా వస్తుంది, ఇది అక్కడ ఘాటు పెట్టి దాని పైకి లేపి ఇరగొట్టేసేసారనమాట. ఇది ఈ ఇంట్రికేట్ డిజైన్, అతి సన్నటి పోగారుతో కనపడేటువంటి ఈ డిజైన్ మనం గమనించవచ్చు. ఇంత సన్నటి డిజైన్ చేయడానికి ఎంత సన్న పోగార్లు కావాలో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ గొలుసు ఆకారం కానీ, పైన ఉన్నటువంటి ఈ కుచ్చు కానీ, ఈ తాడు ఆ బంధం చూడండి ఎలా ఉంటుందో ఇది. దీన్ని అలాగే నంది వీపు మీద కూడా ఈ తాడు కట్టినటువంటి రోపు చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఒక అద్భుత శిల్పకళకు ప్రత్యేకమైనటువంటి ఇదన్నమాట. ఈ కొలను ఇటీవలి కాలంలోనే బాగా అభివృద్ధి చేశారు. ఇంతకుముందు ఒక 5-10 సంవత్సరాల క్రితం చూస్తే చాలా ఒక శిథిలాల్లాగా ఇక్కడ కనిపించేవి. ఈ ప్రాకారాలు కూడా కూలిపోయినాయి. ఈ కింద ఇక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉన్నది. దాన్ని ఇటీవలి కాలంలో స్థానికులైనటువంటి పెద్దలు పూనుకొని ఈ ఆలయ ప్రాంగణం మొత్తాన్ని బాగు చేశారు. ఇక్కడ వసతులు కల్పించారు. కొంత ప్రయాణికులు వచ్చినప్పుడు, భక్తులు ఇక్కడ సోమేశ్వరాలయాన్ని చూడటానికి వచ్చినప్పుడు అవసరమైనటువంటి కనీస సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.